హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేటగిరీ కింద పెన్షన్ తీసుకుంటున్న వారికి ఈ రోజు నుంచి ఇంటింటికి అధికారులు వచ్చి సర్వే చేసి తనిఖీ చేస్తారు. అలాగే తనిఖీలో మిమ్మల్ని అనేక 18 రకాల ప్రశ్నలు అయితే అడగబోతున్నారు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తేనే మీకు పెన్షన్ అనేది ఉంటుంది, లేకపోతే ఈ కేటగిరీకి చెందిన పెన్షన్దారులకు కోత విధించనున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మళ్ళీ ఏ పెన్షన్దారులకు సర్వే నిర్వహించబోతుంది, ఎప్పటి నుంచి ఈ పెన్షన్ స్టార్ట్ చేస్తారు, ఈ సర్వే ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. అలాగే వీడియో సింబల్ లైక్ బటన్ పక్కన మనకి బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసేయండి. అప్పుడు పెన్షన్దారులందరికీ ఈ విషయం తెలుస్తుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే మనకి రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ మంజూరు ప్రక్రియపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పెన్షన్ మంజూరు వేళ అనర్హులను తొలగించాలని, అర్హత లేకపోయినా పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారికి పెన్షన్ కోత వేసేందుకు ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు ఉత్తర్వులను జారీ చేసింది. ఇక రాష్ట్ర 8,18,900 మంది మెడికల్ వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారు ఉండగా వారందరికీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రత్యేక టీంలు కేటాయించింది. ఈ టీంలు ఏంటంటే మనకి ఎవరైతే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఉంటారో నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి ఈ వెరిఫికేషన్ సర్వే అయితే ప్రారంభిస్తారు. పెన్షన్ వెరిఫికేషన్ లో బోగస్ లేదా ఫేక్ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్న అర్హత లేని వారిని గుర్తించి వారి జాబితాలో నుంచి తొలగించనున్నారు. మెడికల్ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారి ఇంటి వద్ద మెడికల్ టీం అయితే పరిశీలిస్తుంది, వారికి ప్రత్యేక తనిఖీలు చేస్తుంది. వీరితో పాటు వికలాంగుల పెన్షన్ తీసుకునే వారితో పాటు ఫిజికల్లీ ఆర్థోతో పాటు వికలాంగ పెన్షన్ తీసుకునేవారు, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, దృష్టిలోపం, దివ్యలోపం, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, దృష్టిలోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డ్, మానసిక అనారోగ్యం, బహుళ అంగవైకల్యం ఉన్నవారిని ఈ కేటగిరీ. ఇక ఇంటింటికి వచ్చిన వెరిఫికేషన్ టీం పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక పెన్షన్దారులను వెరిఫికేషన్ చేసే టీంలో ఆర్థోపెడిషియన్, జనరల్ పెడిషియన్, పిహెచ్పి మెడికల్ ఆఫీసర్, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. ఏ కారణంతో వీరు పెన్షన్ పొందుతున్నారో సదరు మెడికల్ ఆఫీసర్తో పరీక్షలు చేయించనున్నారు. ఇక మీ ఇంటికి వచ్చిన టీం తనిఖీ సమయంలో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుడి దగ్గర నుంచి 18 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా బోగస్ సర్టిఫికేట్లతో ఆరోపణలు ఉన్నట్టు పెన్షన్ తీసుకుంటున్న వారు ఉంటే వారి సమాచారాన్ని ఈ టీం ప్రభుత్వానికి అందిస్తుంది. పూర్తి స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వీరి పెన్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక అలాగే మనకి విడో పెన్షన్లకు సంబంధించి కూడా తనిఖీలు అయితే చేపట్టబోతున్నారు. చాలా మంది ఏంటంటే ఒంటరి మహిళల కేటగిరీ కింద పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. వీరు మరొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ పెన్షన్ అయితే పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి అనేక రకాల ఫిర్యాదులు అయితే అందాయి. ఈ మేరకు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ తనిఖీ సర్వే అయితే చేపట్టబోతుంది. ఇక ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే పెన్షన్ ఉంచి అనర్హులు ఎవరైతే ఉంటారో వారి పెన్షన్లు అయితే కోత పెట్టనున్నారు. ఈ బోగస్ పెన్షన్లు కోత పెట్టడం ద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, నిజమైన అర్హులకు మాత్రమే పెన్షన్ అందుతుందని ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల తనిఖీ సర్వేకి సంబంధించి తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీరు ఏ కేటగిరీ కింద పెన్షన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.